మనకున్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, సేవకుడు అనగానే ఏదో వాడు ఒక చిన్న చూపు చూస్తారు. మేమిస్తే బ్రతుకుతున్నాడు, మేము ఇవ్వకపోతే బ్రతుకులేదు, మేము తీసుకొని వచ్చి ఏదైనా పెడితే తినాలి, మేము పెడితే తినేంత వరకు గతి లేదు, మేము ఇచ్చేంత వరకు గతి లేదు. సేవకుడు గతి లేనివాడు కాదు. సేవకుడు గతి లేనివాడు కాదు. నిజ సేవకుడు గృహంలో ప్రాంతాల్లో అడుగు పెట్టేది నీ సొమ్ము నాశించేది కాదు, నీ సొత్తు నాశించేది కాదు, నీ ధనాన్ని నాశించేవాడు కాదు, నీ వెండి బంగారు నాశించేవాడు కాదు. నిజదేవుని యొక్క నిజ సేవకుని యొక్క దర్శనం ఏంటయ్యా అంటే, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించి సువార్త ద్వారా కని ఆయన రాజ్యానికి